బ్రేకింగ్ న్యూస్. గత డిసెంబర్ వరకు ఫైల్ క్లియరెన్స్ లో ఏ మంత్రుల పనితీరు ఎలా ఉందో ర్యాంకులు చదివి వినిపించారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను 6వ స్థానంలో ఉన్నట్లు తనకు తాను చెప్పుకున్నారు ముఖ్యమంత్రి. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు సీఎం. ఇదిలా ఉంటే ఫైళ్ల క్లియరెన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఫరూక్, సెకండ్ ప్లేస్ లో కందుల దుర్గేష్, థర్డ్ ప్లేస్ లో కొండపల్లి శ్రీనివాస్ నిలవగా నాదెండ్ల మనోహర్ ఫైళ్ల క్లియరెన్స్ లో 4వ స్థానంలో నిలిచారు. ఇక డోలా బాల వీరాంజనేయ స్వామి 5వ స్థానంలో ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 6వ స్థానంలో ఉన్నారు. ఇక నారా లోకేష్ 8, ఉప ముఖ్యమంత్రి పవన్ 10వ స్థానంలో ఉండటం గమనార్హం. హోంమంత్రి అనిత 20వ స్థానంలో నిలవగా మంత్రి నారాయణ 14వ స్థానంలో ఉన్నారు. ఆనం 16, అచ్చెన్నాయుడు 17, నిమ్మల 22వ స్థానం కాగా వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో నిలిచారు. ఫైల్ క్లియరెన్స్ లో మొత్తం 25 మంది మంత్రుల ర్యాంకింగులు వివరించారు సీఎం చంద్రబాబు. రైట్. గత డిసెంబర్ వరకు అసలు ఫైల్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనే విషయాన్ని ర్యాంకులు చదివి వినిపించారు మన సీఎం చంద్రబాబు. తాను 6వ స్థానంలో ఉన్నట్లు కూడా తనకు తాను చెప్పుకున్నారు మన ముఖ్యమంత్రి. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని కూడా మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇదిలా ఉంటే ఫైల్ క్లియరెన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? సెకండ్ ప్లేస్ లో కందుల దుర్గేష్, థర్డ్ ప్లేస్ లో కొండపల్లి శ్రీనివాస్ నిలవగా నాదెండ్ల మనోహర్ 4వ ప్లేస్ లో చేరారు. ఇక చివరి ఆఖరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు, సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఫైల్ క్లియరెన్స్ ని అసలు ఏ విధంగా చూడాలి, ఎలా ఉండబోతోంది? ప్రధానంగా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో అనేక కీలక పరిణామాలపైన ఆమోదం తెలుపుకోవడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక కీలకమైనటువంటి చర్చ అయితే జరిగిందనే విధంగా చెప్పొచ్చు. సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరు అంటే వాళ్ళ శాఖలకు సంబంధించి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లియరెన్స్ ఆధారంగా కూడా వాళ్ళతో అయితే మాట్లాడినట్లు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి అంశంలో మంత్రుల ఒక ర్యాంకులు కనుక చూసుకుంటే కూడా తాను 6వ స్థానంలో ఉన్నాననే విధంగా కూడా మంత్రులతో సీఎం చంద్రబాబు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి వేగంగా ఫైల్స్ క్లియరెన్స్ అవుతున్నటువంటి శాఖకు సంబంధించి మంత్రి ఫారూక్కు సంబంధించి మొదటి స్థానంలో ఉండగా వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నట్లు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారి ర్యాంకులకు సంబంధించినటువంటి అంశాలను గమనిస్తే మొదటి శాఖకు సంబంధించి ఫారూక్, అదేవిధంగా 2వ స్థానంలో కందుల దుర్గేష్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, 4వ స్థానంలో నాదెండ్ల మనోహర్, 5వ స్థానంలో డోలా బాల వీరాంజనేయ స్వామి, అదేవిధంగా 6వ స్థానంలో సీఎం చంద్రబాబు, 7వ స్థానంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి, 8వ స్థానంలో నారా లోకేష్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 11వ స్థానంలో సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర, 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, అదేవిధంగా 14వ స్థానంలో మంత్రి నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆమ్ నారాయణ రెడ్డి, అదేవిధంగా 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో గుమ్మడి సంజారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21 అనగాని సత్యప్రసాద్, 22 నిమ్మల రామానాయుడు, 23 గొలుసు పార్థసారథి, అదేవిధంగా 24వ స్థానంలో పయ్యావుల కేశవ్, 25 వాసంశెట్టి సుభాష్. ఇట్లా ర్యాంకులకి సంబంధించి అంటే వాళ్ళ శాఖల్లో చూపిస్తున్నటువంటి ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరి పనితీరు ఏ విధంగా ఉందంటానికి ఒక ర్యాంకుల వారీగా కూడా సీఎం చంద్రబాబు అయితే మంత్రులకి చెప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే క్లియర్గా మంత్రులందరికీ కూడా
సీఎం చంద్రబాబు అయితే క్లియర్గా కూడా అనేక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మంత్రులకు సంబంధించి పనితీరు ఎవరైతే ఇంకా మార్చుకున్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా తమ పనితీరును మార్చుకోవాలి. మెరుగ్గా చేసేటటువంటి మంత్రులు మరింత మెరుగ్గా ముందుకు వెళ్ళాలి. ఎవరైతే కొంత పనితీరుకు సంబంధించి ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మంత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలనే విధంగా కూడా అనేది సూచనలు చేసినట్టు తెలుస్తుంది. దాంతోపాటు మంత్రులకు సంబంధించి శాఖాపరంతో పాటు ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ కానీ, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్ళడంలో కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కోఆర్డినేషన్ చేసుకోవడం, ఇలాంటి అనేక అంశాలపైన మంత్రులు అయితే కంపల్సరీగా దృష్టి పెట్టాలనే విధంగా కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా 3 నెలలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ప్రజల్లోకి వెళ్ళి ప్రతి పథకాన్ని, అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి కింది స్థాయి వరకు కూడా వెళ్ళేటటువంటి విధంగా కూడా మంత్రులు అయితే పనితీరును మెరుగుపరచాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ఆయన అయితే చెప్పినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మంత్రులు కూడా దృష్టి పెట్టాలి. శాఖాపరంగా వచ్చేటటువంటి ప్రజా సమస్యల్ని వెంటనే క్లియర్ చేయాలి. వాటిని లేట్ చేయకుండా, అంటే టైం బీయింగ్ పెట్టుకొని ఈ టైం బీయింగ్ లోపు ఆ ఫైల్ని క్లియర్ చేసే విధంగా కూడా ప్రతి మంత్రి కూడా పనిచేయాలనే విధంగా కూడా పనితీరుకు సంబంధించినటువంటి అంశాలపైన అనేక సూచనలు అయితే చేసినట్లు కూడా తెలుస్తుంది. సౌమ్య, సాయి శంకర్, చూస్తూ ఉన్నాము ప్రజెంట్ మనం 8వ స్థానంలో లోకేష్, అలాగే సీఎం చంద్రబాబు 6వ స్థానంలో ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో. అంటే వీళ్ళు ఎప్పుడు ప్రజల్లో అలర్ట్గా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మనం చూస్తూ ఉంటే ఇది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి సందర్భం. సో దీనికి సంబంధించి ఏదైనా సూచనలు ఇవ్వటం కానీ, దానికి సంబంధించి ఏదైనా ఏర్పాటు చేశారా? అంటే ప్రధానంగా ఇక్కడ ఫైల్స్కి సంబంధించి శాఖపరంగా, అంటే వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ర్యాంకులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కీలకంగా అంటే సీఎం చంద్రబాబు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడుతూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశంలో 6వ స్థానంలో ఉన్నారు అంటే ఆయన మెరుగ్గా పనిచేస్తున్నట్లు అనే విధంగానే మంత్రులు చెప్తున్నారు. ఎందుకంటే తన శాఖతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన సీఎం దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత అధికారులతో కోఆర్డినేషన్ చేసుకునేటటువంటి అంశంలో కొంత ఫైల్స్ అనేది లేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల ఆయన 6వ ర్యాంకులో ఉన్నా కూడా ఆయన మొదటి స్థానంలో ఉన్నట్టు అనే విధంగా కూడా మంత్రులు చెప్తున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్కి సంబంధించి, నారా లోకేష్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకసారి పరిశీలిస్తే వాళ్ళకి సంబంధించి కూడా మిగిలినటువంటి అంశాలు కొంత వాళ్ళు దృష్టి పెట్టడం, వాటిపైన కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ర్యాంకులకు సంబంధించినటువంటి అంశాలు కొంత ఇచ్చినటువంటి, అంటే 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో అనేక అంశాలపైన కూడా ఆయన దృష్టి పెడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా ర్యాంక్ అనేది మెరుగైన ర్యాంక్ అనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. కాకపోతే కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో చివరి స్థానాల్లో ఉన్నటువంటి మంత్రులు వారి శాఖ పైన పట్టు తెచ్చుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే మంత్రులకి మొదటి రోజు నుంచి కూడా సీఎం చంద్రబాబు ఒకే సూచన చేస్తున్నారు, కంపల్సరీగా మీ శాఖ పైన మీరు పట్టు తెచ్చుకోండి అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మెరుగ్గా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా మాత్రం ఎవరైతే కొంత మెరుగ్గా పనిచేయనటువంటి మంత్రులకు అయితే క్లియర్గా ఆదేశాలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.